సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్, కంది, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అందజేశారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 14,28,500 రూపాయల విలువైన 61 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదే విధంగా సదాశివపేట క్యాంపు కార్యాలయ ఆవరణలో సదాశివపేట పట్టణం, మండలానికి చెందిన లబ్ధిదారులకు 5,08,000 రూపాయల విలువైన 21 చెక్కులను లబ్ధిదారులకు చింతా ప్రభాకర్ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, మధ్యవర్తులు లేకుండా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారం లేకున్నా నన్ను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యను తన సమస్యగా భావించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ మోసం చేసిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. మొత్తం మీద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడంలో తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి నియోజకవర్గం 2వ స్థానంలో ఉండటం విశేషం. అందుకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషి అమోఘం. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీలు కొండల్ రెడ్డి, పాండు, పట్టణ పార్టీ కార్యదర్శి నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, వివిధ మండలాల మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి కంది మండల్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్ కలిపి 40 చెక్కులు 9,20,500 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకనగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యరీత్యా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్లకు తగిన సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారైన మా ప్రభాకర్ అన్న గారు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కానీ ఈ 13 సంవత్సరాల్లో సిద్దిపేట హరీష్ అన్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన చరిత్ర మనదే ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ లేకున్నా కానీ మన ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవకతవకలు కానీ ఏమున్నా వెన్నంటే నడిపిస్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కంపల్సరీ టీఆర్ఎస్దే పైచేయి ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను.